యేసుప్రభుని సిలువ వేయడం ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన రాసిన వాక్యం, వారు నా చేతుల్లోనూ పాదంలోనూ పొడిచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయించున్నారు రాయబడిన మాట. ఈ మాట కొరకు ఎంతకాలం చూశారు? 1000 సంవత్సరాలు నెరవేరిన మాట. మరలా మాట్లాడుతూ ఉన్నారు. యెషయా చెప్పాడు, ఈ ప్రజలు గర్వంతో నన్ను గనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. వీరు మనుషులు కల్పించిన పద్ధతుల్ని, దైవోపదేశములని నన్ను బోధిస్తూ నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారని చెప్పి యేసుప్రభువు వారు మాట్లాడుతూ ఎలా ఆయన గురించి యెషయా చెప్పాడు అన్నాడు. ఎవరు చెప్పారు? యేసుప్రభుకి 750 సంవత్సరాల ముందు ఉన్న యెషయా చెప్పాడట. ఏమని? ఈ ప్రజలు గర్వంతో నన్ను గనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. అంటే ఏ మాట అయితే చెప్పబడిందో ఆ మాట కొరకు వారు 100 సంవత్సరాలు ఎదురు చూశారు. ఇక్కడ దావీదు చెప్తున్నాడు, నీవు ఇచ్చిన మాట కొరకు నేనేం చేస్తున్నాను? ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను. అంటే దేవుని వాక్యాన్ని ఆశతో ఎదురు చూడాలి. వారం దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, ఈ మాట నా జీవితం ఎలా సరి చేస్తుంది? దేవుని మాట ప్రతి మాట కూడా సరి చేసే మాట. కాబట్టి ఈ మాట కొరకు మనం ఏం చేయాలి? ఎందుకు ఈ తర్వాత అవసరం కదా. మనం ఇంటికి వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే అయినప్పుడు ఇంత ప్రయాసపడి ఎందుకు ఇలాగ పక్క నుంచి ప్రభుత్వం వద్దని చెప్పిన ఇంకెలా కొనుక్కోవడం, మాట్లాడితే చచ్చిపోతున్నాడు. కానీ మాట విన్నమని చచ్చేవాళ్ళేనా ఉన్నది? పోయి వారం చెప్పిన వాక్యం బుద్ధి లేదంటే ఎంత దౌర్భాగ్యం ఏంటండి. నిజంగా పోయిన వాక్యం మన జ్ఞాపకం ఉంటే తప్పనిసరిగా మన జీవితాలు మారుస్తుంది. ఏంటి పోయిన వారం వాక్యం? ఒకటి చెప్పండి, గోరికమని చెప్పమ్మా. నాశనం చేస్తూ ఉంది, దేశాన్ని ఎలా నాశనం చేస్తూ ఉంది, కుటుంబాన్ని ఎలా నాశనం చేస్తూ ఉంది. ఈ కరోనాని విడవకపోతే మన పరిస్థితి ఎట్లా ఉంటాయి? ఈ విషయం చాలా క్లియర్గా చెప్పాను. అంటే వచ్చి దులుపుకుని వెళ్ళిపోతూ ఉన్నారు తప్ప దేవుడు నాతో మాట్లాడాలని కానీ, ఈరోజు నేను దేవుని వాటి వినాలని ఆసక్తితో కానీ ఎవరు రావట్లేదు. అంత ప్రయాసాలు రావడం. మందిరానికి రావడమే వాకింగ్ కోసం, మందిరానికి రావడమే మనం సరి చేసుకోవడం కోసం, మందిరానికి రావడం పరలోకానికి సిద్ధపడడం కోసం, టైం పాస్ కోసం కాదు. పరలోకం గవిని దేవుని మందిరం అంటే పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉండడానికి కొరకు దేవుని వాక్యం మనకు అవసరం. ఏదో టైం పాస్ లేకపోతే లోకంలో ఉన్న జావాలకి లేదో ఆ అర్థంగాన్ని మాట్లాడడానికి వెళ్ళడానికి కాదు. గర్వం ఎన్ని రకాలుగా నాశనం చేస్తుందనే విషయం. సరే, గుర్తొచ్చిందా? ఎవరికి గుర్తురాలేదు ఇంకా? ఏమా గుర్తొచ్చిందా లేదా? అప్పుడే తెలిసింది. ఏమా అప్పుడే తెలిసింది. అయిపోయిందా? చూసుకో. శబ్దాన్ని చూస్తే ధైర్యానికి, ఆసక్తి అంతా కదా, కేవలం దుఃఖం రాదు. ఆంధ్రుల కోసం కాదండి పెట్టింది. నన్ను ఎప్పుడు ఆదరించదు అని నా పనులు నీవు ఇచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నది. దేవుని స్తోత్రం. దేవుడు మాట ఇచ్చాడు, ఆ మాట కొరకు నీ మాటతో ఎప్పుడు నన్ను ఆదరిస్తావో అని నా పనులు నీవు ఇచ్చే మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నది. అంటే ఎంత ఎదురు చూపు చూస్తున్నాడు చూడండి. ఇంకా ఏమన్నాడు? నేను పొగతగులుచున్న సిద్ధివలనే అయితే అయినను నీ కట్టడలో నేను మరుచుటలేదు. ఎలా ఉంటాడట? నేను పొగతగులుచున్న సిద్ధి వలనైతే. పొగతగులుచున్న సిద్ధి ఏంటి? తెలుసా ఎవరికైనా? తెలిస్తే తెలిసి చెప్పండి, తెలియకపోతే తెలియదు చెప్పండి. పొగతగులుచున్న సిద్ధి ఏంటి?
సరే, దేవుని బుద్ధి. సిద్ధి అంటే దీపం. ఈ దీపానికి పూర్వము చిమిని రేకులు ఉండి, ఈ దీపం వెలిగించినప్పుడు కొంత సమయంగా ఏమవుతుందంటే కిరోసిన్ అయిపోతున్న కొద్ది అది మసిపెట్టేస్తాం. ఆ మసిపెట్టినప్పుడు ఏం చేయాలంటే దాన్ని మసిని కట్ చేసినప్పుడు బాగా దీపం పెరుగుతూ ఉంటుంది. లేదంటే చిమిని అందరికీ ఏమవుతుంది, మసిపెట్టే పొగ పట్టేస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం. ఇక్కడ నేను ఎట్లా ఉన్నాడంటే పొగతో కూర్చున్న సిద్ధివలే ఉన్నాను, అయినా నీ కట్టడు నేను మరచట్లేదు. నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయిను, నన్ను తలుపు వారికి. దేవునికి స్తోత్రం కలుగుతాయి. ఇంకా కింద మనం చూద్దాం, 73వ వచనం ఒకసారి చూడండి. నీ చేతులను నిర్మించి నాకు రూపి ఏర్పరిచను, నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు. ఏమి నేర్చుకున్నట్లు? ఎక్కడి నుంచి వస్తాయి ఆజ్ఞలు? వాక్యం చదవండి. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ ఎంత భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషం. ఎందుకని? నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నాను కనుక ఎవరైతే దేవుని వల్ల భయభక్తులు కలిగిన వారు ఉంటారో వారు నన్ను చూసి సంతోషిస్తారు. దేవుని స్తోత్రం. ఎవరు మనల్ని చూసి సంతోషించాలి? ఎందుకు సంతోషించాలంటే మనలో ఉన్న యథార్థతను బట్టి, మనం ప్రభువుని అంగీకరించిన విధానాన్ని బట్టి, మనలో కలిగిన మార్పుని బట్టి ఇతరులు మనం చూసి ఏం చేయాలి? సంతోషించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకాలం దేవుని మందిరానికి వెళ్ళినా, ఎన్ని సంవత్సరాలు దేవుని వాటిని విన్నా, మార్పుని మన జీవితాన్ని పెట్టి, సాక్ష్యం లేని మన జీవితాన్ని పెట్టి ఎవరికండి ఉపయోగం? దేవునికి ఉపయోగమా? లోకానికి ఉపయోగం? ఎందుకు బ్రతకాలి అసలు? ఇలాంటి బ్రతుకు జంతువులు బ్రతుకుతూ ఉన్నాయి, కుక్కలు పందులు కూడా బ్రతుకుతూ ఉన్నాయి. కానీ మనం అలా ఉంచలేదా? మీరు నా పోలిక అన్నాడు ఆయన. పౌలు గారు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. యేసు ప్రభువును పోలి నడవడం అనేది సామాన్యమైన విషయమా? ఇది ఒకరోజుతో అయిపోయేదా? కాదే. తన జీవితాన్ని అభ్యాసం చేసేది. అతను విన్న వాక్యం, అతను చదివిన వాక్యం ప్రకారంగా, అతను ఎరిగిన ధర్మశాస్త్రం ప్రకారంగా, అతను క్రీస్తులో ఉన్న ప్రకారంగా అతను బట్టి ఏం చేశాడు? అభ్యాసం చేస్తే ఆ స్థితికి వచ్చాడు. తనకు ఉన్నవన్నీ పెంటగా ఎంచుకొని ఈ లోకంలో దేవుడి కంటే నాకు ఏది ఎక్కువ కాదని ఆయన ఎప్పుడైతే సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడో అప్పుడు క్రీస్తు పోలికలోకి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన పరిస్థితి ఎందుకు వస్తాం దేవుని మందిరానికి? ఎందుకు ఇంత ప్రయాసం? ఎందుకు గవర్నమెంట్ వారి ఆజ్ఞలు కూడా దగ్గరించి ఎలా కూడుకోవడం? ఆత్మీయంగా చావకూడదు. కానీ ఇప్పుడు మరొక మాట అన్నాడు ఇక్కడ 78వ వచనం. నేను నీ ఉపదేశంలో ధ్యానిస్తున్నాను. ఒక్క నిమిషం, 84 చదువున్నాను. నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయను, నన్ను తరువు వారికి ఎప్పుడు నీ ధర్మశాస్త్రము అనుసరింపని గర్విష్ఠుడు ఎవరట? దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరింపని వారు ఎవరు? గర్విష్ఠుడు. దేవుని వాక్యాన్ని ఆచరించిన వారు ఎవరు? గర్విష్ఠుడు. 65 చూడండి. యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకునికి నేను మేలు చేస్తున్నావు, నేను నీ ఆజ్ఞల యందు నమ్మించున్నాను. మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు దయచేయి. శ్రమ కలుగుకు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచున్నాను. దేవుని స్తోత్రం కలుగుతాడు. ఏమన్నాడైనా? నీ మాట చొప్పున నీ సేవకునికి మేలు చేస్తున్నావు, నేను నీ ఆజ్ఞల యందు. ఏది దేవుని ఆజ్ఞ? వాక్యం. అవునండి. దీని పట్ల దావీదు ఏమొచ్చాడు? ఒక మహారాజు దేవుని వాక్యం పట్ల ఇంత నమ్మకం ఉంచాడే ఆయన కొదవడారా? ఒక మహారాజు ఇంత దేవుని వాక్యం పట్ల ఇంత విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, ఇంత నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు
మాటలు చిరిగిపోయి మన వ్యాపారం. మస్కట్ దేశానికి ధనవంతుడైన యోగు గారే నాకు ఉపదేశం చేయండి, నేను మౌనంగా ఉంటాను, ఏ విషయంలో నేను తప్పిపోయానో అది నాకు తెలియచేయండి అని అంటా ఉన్నాడే. ఎందుకు దేవుని వాక్యం కావాలంటే ఆయనకి ఏ విషయంలో తప్పిపోయాడో తెలియజేసుకోవడానికి దేవుని వాక్యం కావాలంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఏమని కోరాడు? నాకు ఉపదేశము చేయండి, నేను మౌనంగా ఉంటాను, ఏ విషయంలో నేను తప్పిపోయాను అది నాకు. ఒకవేళ దేవుని వాక్యం ఆ విధంగా మనకి తెలియజేస్తే మనం ఎలా భావిస్తాం? నా పాస్టర్ ఎవరో పాస్టర్ గారు చెప్పేశారు, ఆ కోసమే వాక్యం చెప్పాడు పాస్టర్ గారు అన్నట్టుగా ప్రవర్తిస్తామే కానీ సరి చేసుకోవడానికి. ఎందుకంటే దిద్దుబాటు మనకు అసహ్యంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. దేవుని స్తోత్రం. రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి మీకు చెప్తా ఉన్నాను, బ్రతికితే క్రైస్తవులుగా బ్రతకండి, లేకపోతే మానేయండి. వాక్యం విని వాక్య ప్రకారమే జీవించండి, లేకపోతే చచ్చిన ఒకటే బతికిన ఒకటే. ప్రజలు సరే, పోయిన వారం నేను చెప్పిన మాట గర్వం, ఈ వారం నేను చెప్తున్న మాట కోపం. ఏంటంట? కోపం. కోపం ఎప్పుడు ప్రారంభమైంది? కోపం ఇప్పుడు ప్రారంభమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతవరకు మీ వేదన జీవించింది కోపమా? చెప్పండి అమ్మా. ఆవేదన, ప్రేమ కాదు ఆవేదన. ప్రేమ ఎక్కడి నుంచి? ఆవేదన, మంట, వేదన, దుఃఖం. కోపం లేదు. ఎప్పుడు మొట్టమొదట కోపం ఉపయోగించింది? చదువు. నీకు కోపం ఎలా? అమ్మా నువ్వు చాలా దూరంగా ఉన్నావు, ఎక్కడున్న ఎవరికి చదువు రాకపోతే నేనే చదువుతాను. ఆదికాండం 4వ అధ్యాయము 4వ వచనం 3 నుంచి చదువుతాం. ఇప్పుడు అయ్యప్పటి నుంచి అన్నాకి 4వ అధ్యాయం 3వ వచనం. కొంతకాలం అయిన తర్వాత కయ్యను పొలములు పంట కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబేలు కూడా తన మందలు తులుచూలు పుట్టిన వాటిలో కొబ్బిన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హేబేలు కయ్యను ఇద్దరు కూడా దేవునికి సన్నిధికి అర్పణ చేసుకొని వచ్చారు. ఇద్దరు కూడా దేవుని సన్నిధికి అర్పణ చేసుకొని వచ్చారు. దేవుడు హేబేలును అతని అర్పణను అంగీకరించెను. ఏమేమి అంగీకరించాడు? ఏమేమి అంగీకరించాడు? హేబేలును, గట్టిగా మాట్లాడాలి, నోరు ఉన్నట్టుగా మాట్లాడాలి. హేబేలును అతని అర్పణను, అంటే మధ్యలో ఉన్న కానుకలు కాదు దేవుడు అంగీకరించేది. నువ్వు కానుక ఇచ్చిన ఒకటి ఇవ్వకపోయిన ఒకటి నీ యథార్థమైన హృదయం లేకపోతే. నువ్వు కానుక ఇవ్వాలంటే యథార్థమైన హృదయం ఉండాలి. నేను దేవునికి ఇవ్వాలని ఆరాధన నీలో ఉండాలి, లేకపోతే బాగోదేమో అన్నట్టుగా అనుకో. దేవుడు హేబేలును అతని అర్పణను అంగీకరించాను, కయ్యను అంగీకరించలేదు, కయ్యను అర్పణ కూడా. ఎందుకని? కయ్యను హృదయం దేవుని ఎదురు సరైనది కాదు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఇక్కడ చూడండి మరొక విషయం, కయ్యనికి ఒక విషయం తెలిసింది, దేవుడు నా తమ్ముని అర్పణను అంగీకరించాడు అనే విషయం కయ్యనికి తెలిసి వెంటనే కయ్యని ఏం చేయాలి? యాక్చువల్గా పశ్చాత్తాపడాలి. ప్రభా నా అర్పణ, ఒకవేళ పశ్చాత్తాపం రాకపోతే, ఆయనకి తెలియకపోతే ఆయన అడగాలి, ప్రభా నా తమ్ముని అర్పణ లక్ష్య పెట్టావు, నా అర్పణ ఎందుకు లక్ష్య పెట్టలేదని ఆయన అడగాలి. అడగడానికి ధైర్యం చేయకూడదు. అప్పుడు ఏం చేయాలి? దేవుని సన్నిధిలో
ప్రత్యేకపడాలి. అయ్యో ప్రభా నన్ను క్షమించు. ఎందుకు చేయలేదు? పైగా తమ్ముడు మీద ఏం పెట్టుకున్నాడు? పాపం తెచ్చుకున్నాడు. దేవుని స్తోత్రం. ఎవరు చెప్పిన మాట? దేవుడే చెప్పినాడు. చూడండి అన్నమాట. మీ కయ్యం మిక్కులి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నపుచ్చుకొనగా యెహోవా కయ్యంతో నీకు కోపమేలా, ముఖము చిన్నపుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. దేవుని స్తోత్రం కలుగును. చూడండి ఎంత భయంకరమైన విషయం జరుగుతావు. నువ్వు మంచి పని చేసినట్లయితే నువ్వు తలెత్తుకుంటావు. నువ్వు మంచి సాక్షి జీవితం కలిగి ఉన్నట్లయితే నువ్వు తలెత్తుకుంటావు. దేవుని దృష్టిలో మనం యథార్థంగా ఉన్నట్లయితే మనం తల ఎత్తుకునే వారుగా ఉంటాం. హల్లెలూయా. నీవు మంచి పని చేయకపోతే, సత్క్రియ చేయకపోతే వాకిట పాపము పొంచి ఉంటుంది. ఎక్కడ పొంచి ఉంటుందంట? వాకిట పాపం పొంచి ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును. వాకిట అంటే బండి బయట. హల్లెలూయా. ఏం పొంచి ఉంది? నీ ఎడల దానికి వాంఛ కలుగును. దేనికి వాంఛ కలుగుతుంది? పాపానికి కూడా కోరిక కలుగుతుందట. నేను ఈ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఆ వ్యక్తి జీవితం సరైన సాక్ష్యం లేదు. ఆ వ్యక్తికి సరైన సాక్షి జీవితం కానీ భక్తి జీవితం కానీ లేదు. విచ్చలవిడి జీవితం ఉంది. సత్క్రియలు లేవు, అన్ని చెడ్డక్రియలే ఉన్నాయి. కనుక ఈ పాపానికి కూడా ఏం కలుగుతుందంటే వాంఛ కలుగుతుందట. నీవు దానిని ఏలుదు. ఎప్పుడైతే ఈ కోరిక కలిగిందో అప్పుడు ఈ మనిషి దేని ఏలుతూ ఉంటాడు? పాపం ఏలుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుంది? జీవితం ఎట్లా ఉంటుంది? మరకప్రాయం కాదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడిను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపాను. దేవుని స్తోత్రం. ఈ కోపమును తారాస్థాయికి వెళ్ళిపోయి ఏం చేసింది? హత్య చేసింది. ఏం చేసింది? హత్య చేసింది. కారణం ఏమైనా ఉందా? ఏంటి ఆయన కారణం అంటే అతను హృదయం దేవుని దృష్టి కాదు. దేవుడిని అర్పణ పశ్చాత్తాపడవలసిన విషయంలో, తిరిగి జరిగించవలసిన విషయంలో, తిరిగి పశ్చాత్తాపడవలసిన విషయంలో పశ్చాత్తాపడక దేన్ని సంపాదించుకున్నారు? వాళ్ళు చెడ్డ క్రియలు సంపాదించుకుంటున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇది సింపుల్గా కోపం ఎన్ని రకాల పనులు చేస్తుంది? కోపం ఎన్ని రకాల పనులు చేస్తుంది? హల్లెలూయా. సింపుల్గా భర్త భార్య గురించి, నేను ఇంటికి వెళ్తానండి అది ఈయన అన్నట్టు వెళ్ళడానికి వీల్లేదు. ఏంటంటే బస్సులు లేవు కదా, వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. నేను వెళ్తాను కుదరదు అన్నాడు పరిస్థితులు పెట్టి. కానీ వెళ్ళిపోయాడు. జరిగిన విషయం చెప్తున్నాను. ఈ కరోనా స్టార్టింగ్ వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె పట్టుదల భర్త ప్రాణాన్ని మరొక తింగరుడు మంచుడని అర్థం కాదు. ఇక్కడ ప్రేమ ప్రేమిస్తాడు. హల్లెలూయా. మనిషి భర్త బయట నుంచి ఇంటికి వచ్చాడు. వచ్చినట్టే భార్య మంచి సీరియల్లో డాక్టర్ వేస్తాము. ఏం తాగలంటారా? ఎవరికి ఇచ్చేవాళ్ళు? మంచి మనలో మంచిగా ఉన్నాయి తీసుకుంటారు. మంచిగా తీసుకుని ఏముంటుంది? నేనైతే వాగుతాను. మాట ఏముంటుంది? తర్వాత ఏంటంటే ఏమన్నా కోపం కోపం కోపం. దేవుని స్తోత్రం. కోపం రావడం కారణం ప్రవర్తన ప్రవర్తన ప్రవర్తన, క్రియలు క్రియలు క్రియలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఈ కోపానికి మూలం ఏంటంటే మాట అనేది సరిగా లేని కారణం. ఈ ప్రపంచంలో జరిగిన అనేకమైన యుద్ధాలకి మూలం కోపమే. మాట సరిగా లేకొచ్చే కోపం. ఈ కోపం గురించి బైబిల్ ఏం చెప్తుందో మీకు
37వ అధ్యాయం 8వ వచనం చూడండి. కీర్తన 37:8. కోపము మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే కోపం మానము, ఆగ్రహము అంటే కోపం ద్వారా ఏమొస్తూ ఉంది? ఆగ్రహం వస్తూ ఉంది. కొంత రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు కొన్నిసార్లు. హల్లెలూయా. కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. కీడు చేయవారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టేవారు దేశమును స్వతంత్రించుకొందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కోపాన్ని ఏం చేయాలట? మానాలి అనండి. కోపాన్ని మానాలి, ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. మరొక మాట చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులోనును, తన సహోదరుని చూసి వ్యర్థురాని చెప్పువాడు మహాసభకులోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులోనగును. సహోదరుని మీద కోపపడుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు కోపపడుతూ ఉంటారు సహోదరుడు సహోదరుని మీద, సహోదరి మీద కోపపడే కొన్ని సమయాలు చెప్పారు. సహోదరుడైన కయ్యను హేబెలు మీద కోపపడడానికి కారణం ఏంటి? తాను చేయలేనిది తమ్ముడు చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా సంఘంలో తాను చేయలేని పని ఇతరులు చేస్తూ ఉంటే ఆ పని జరగకూడదని వాళ్ళు తలుస్తూ ఉన్నారు. కానీ ఆ పని జరుగుతూ ఉంది ఎవరో ఒకరి ద్వారా. అప్పుడు వీళ్ళకి ఏమొస్తుంది? దీనికి భక్తి ఎక్కువైపోతుందా? ఎంత భక్తి కాదు, అన్ని పనులు దీనియే అని సిస్టర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రతిదానికి కాన్పులు అంటే అన్నిటికీ మీటింగ్లు కాన్పులు, మీకు డబ్బులు ఉన్నాయి, మీరు ఇస్తారు, మాకు ఎలా వస్తాయి అంటే ఇక్కడ బతుకులు ఎప్పుడు డబ్బులు. ఎందుకంటే వాక్యం చెప్తా ఉంది, వెనచల్లి అభివృద్ధి పొందేవారు కాదు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి వచ్చిన వాళ్ళు కాదు. ఇచ్చేవారు చూసే ఏమొస్తూ ఉంటుంది? మంట వస్తుంది. ఈ మంట ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? ఈ మంట కలిగిన వాళ్ళందరితో బ్యాచ్ చేయడం. హల్లెలూయా. తాను చేయని పని ఇతరులు చేస్తున్నప్పుడు వాళ్ళ మీద ఏమొస్తూ ఉంటుంది? యాక్చువల్గా ఏం రావాలి? పోనీలే, నాకు అవకాశం లేదు, నాకు ఆ భాగ్యం లేదు, నాకు అదృష్టం లేదు, వాళ్ళైనా చేస్తున్నారు, చేయలేము, కనీసం నా పిల్లలకైనా ఇటువంటి భాగ్యం దొరుకుతుందేమో అన్నట్టుగా ఉన్నారు. అలా కాకుండా నువ్వు చేయలేని ఇతరులు చేసినప్పుడు, అంటే నీకు చేయాలని లేదు కానీ ఇతరులు దాన్ని చేస్తా ఉంటే భాగ్యం చేసుకుంటూ కొందరికి ఎట్లా ఉంటుంది? మంటగా ఉంటుంది. అంటే వాక్యం చదువుతాం, నీ సహోదరుని మీద, తన సహోదరుని మీద కోపపడి ప్రతివాడు కూడా దేనికి లోనవుతాడట? విమర్శకులు. ఒకరోజు విమర్శకాలు వస్తుంది, అప్పుడు దేవుడు విమర్శిస్తాడు. ఎందుకు చేయలేదు? వాళ్ళు చేయలేదు, నువ్వెందుకు చేయలేదు? అలాగే చేసిన వారి మీద ఎందుకు ఇట్లా ప్రవర్తించావు? దేవుడు ఒకరోజు ఏం చేస్తాడు? విమర్శిస్తాడు. ఈ కోపంలో వారు మాట్లాడిన మాట, వాళ్ళు ద్రోహులండి. ఎవరట? తన సహోదరుని ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనగును, తన సహోదరుని ద్రోహి అని చెప్పేవాడు నరహంతకుడు. దేవుని స్తోత్రం. ఎందుకు ద్రోహి అనే మాట వచ్చిందంటే, నీలో కోపము ఇతరులను తీర్పు తీర్చేదిగా మార్చింది. దేవునికి స్తోత్రం కదా. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనంలో ఒకసారి, సామెతలు 16:32. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము కలిగిన వాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకుని వారి కంటే తన మనసును స్వాధీనపరుచుకున్న వాడు శ్రేష్ఠుడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. పట్టణమును పట్టుకుని వారి కంటే, హల్లెలూయా, ఒక పట్టణాన్ని ముట్టడి చేయడం కానీ, పట్టణాన్ని స్వాధీనపరచుకోవడం కానీ ఒక సులువైన విషయము. దానికి ఎన్నో తెలివితేటలు ఉండాలి. హల్లెలూయా. ఎంతో మాస్టర్ ప్లాన్ ఉండాలి. కానీ అదైనా సులువే కానీ
మనసును స్వాధీనపరచుకోవడం అంత సులువైంది కాదు. దీని కొరకు ఏం చేయాలి? ప్రయాసపడాలి, సహనం వహించాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. పక్కన మరొక మాట చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. యాకోబు, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడు, మాట్లాడుటకు నిదానించేవాడునే, మాట్లాడుటకు నిదానించేవాడును, కోపించుటకు నిదానించేవాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని స్తోత్రం కలుగుతుంది. మన కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. చాలా క్లియర్గా ఇప్పుడు, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మర్చిపోవటం జాగ్రత్త పడువాడునై ఉండవలెను. ఏం చెప్పాము? నిద్రపోయినా చెప్పండి. ఈ మాట ఏం చెప్పినామా? నేను చెప్పిన మాట చెప్పండి. ఏం చెప్పిన ప్రభా? నోటికి వచ్చింది చెప్పొద్దు, నేను చెప్పింది చెప్పండి. ఏం చెప్పినా? ఇప్పుడు నేను చెప్పిన మాట వినుటకు, చెప్పింది మర్చిపోవటకు జాగ్రత్త పడిన వాడనే అదే చేస్తాం. హల్లెలూయా. కొన్నిసార్లు వింటున్నట్టుగానే ఉంటుంది, కానీ మన పనులన్నీ ఇంటి దగ్గరికి వెళ్ళిపోతాయి, మన ఆలోచన ఇంటి దగ్గర వెళ్ళిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. బంగారం కూర్చొని మా ఆయన చేసాడు లేదో, పాలు తీసాడో లేదో, ఆయన గుడికి తీసుకురావడం లేదు, నువ్వు పాలు తీసి నేను గుడికి వెళ్ళొద్దని అన్నట్టుగా ఉంది. హల్లెలూయా. అంటే మనుషులు ఎక్కడే ఉన్నారు, కానీ దేవుడి సన్నిధిలో ఉన్నామనే ఆలోచన కూడా చాలా మంది మర్చిపోతూ ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అని చెప్తున్నాడు, నా ప్రియ సహోదరులారా, మీ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడడానికి నిదానించాలి. కొంత మాట్లాడడానికి నిదానించాలి. నోటుకు వచ్చినట్టు మాట్లాడేది అసలు ఎందుకు ఈ మాట అన్నారు, ఎందుకు చెప్పారని ఆలోచన చాలా మందికి. ఒకవేళ ఎవరికైనా ఏదైనా సలహా ఇద్దామన్నా కూడా భయం. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా లేదు? నిదానించాలిగా. వాక్యం ఏమి చదివిస్తోంది? వినుటకు వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి, కోపించడానికి కూడా నిదానించాలి. కోపం చాలా మంది ముఖం మీద ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా ఈ కోపంలో ఎన్ని మాట్లాడతారో, నేనే హీరోయిన్ అన్నట్టుగా తీసేస్తూ ఉంటారు. ఎందుకంటే నాకు కోపం పోతే అంతేనండి. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 52వ వచనం ఉంది. మత్తయి సువార్త 26:52. నీ కత్తిని వరలో తిరిగి పెట్టు. కత్తి పట్టుకున్న వారందరూ నోరు చేతిని నశించెదరు. నోరున్న వారందరూ నోరు చేతిని నశించేది. అంటే నోరు పారేసుకుని ఇద్దరు మీద నీ మీద కూడా అవతల వాళ్ళు ఏం చేస్తారు? నోరు పారేసుకుంటారు. నీ ఇద్దరు పరువు తీయాలనుకున్నావు, నీ పరువు కూడా ఇద్దరు. ఒకసారి ఒక పెద్ద కవి గారు ఒక మాట అన్నాడట ఇంకో కవి గారి గురించి. ఇద్దరు కవులు ఉన్నారు. ఒక కవేమో ఎస్సీ, ఇంకో కవేమో బ్రాహ్మణుడు. ఇద్దరు కూడా మంచి కవులు. వీళ్ళిద్దరి కోసం ఒక కవి కామెంట్ చేసేటాడు. గుర్రాన్ని గాడిదని ఒక కట్టి మీద కట్టేస్తున్నారు అన్నాడు. గుర్రాన్ని గాడిదని ఒక దగ్గరే కట్టేస్తున్నారు అంటే అటు తక్కువ కొలవాడు ఎక్కువ కొలవాడు ఇద్దరిని ఒక దగ్గరే ఉంచారు అన్నాడు. ఈ విషయాన్ని ఆయన దగ్గర చెప్పారట. ఎవరి దగ్గర? తక్కువ కొలవన్న వాడి దగ్గర చెప్పారట. అప్పుడు ఆయన వెంటనే ఒక మాట అన్నాడు, అవునండి మా ఇంటి పేరు కొనవండి, మరి వాళ్ళ ఇంటి పేరు ఏంటో నాకు తెలియదు అండి. ఇంటి పేరు ఏంటిట? గుర్రం జాషువా. మరి ఆ ఇంటి పేరు నాకు తెలియదండి అన్నాడు. ఈ మాటలు ఆడి చెప్పారట. ఆయన ఎలాగన్నాడంటే, మరి ఆయన నేను అన్నాను కదా, నాకు చెప్పింది అన్నాడు. స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. కొన్నిసార్లు మన మాటలు ఇతరులను గాయపరచాలనుకుంటాం, అది రివర్స్ అయిపోతాం కొన్నిసార్లు. కనుక మన మాట మనం ఏం చేయాలి? సిలువ వేయబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడిన మాట, యేసు ప్రభువు వారిని పట్టుకోవడానికి రామువారు వచ్చారు. వెంటనే పేతురు గారికి కోపం వచ్చేసింది. అంతవరకు నేను వాటిని అగ్రెట్టివి ఎన్ని మాట్లాడినాడు ఆయన. కొండ మీద ప్రసంగంలో కూడా ఆయన ఉన్నాడు కదా. యేసు ప్రభువుని ఎప్పుడైతే పట్టుకున్నాడు, మా ప్రభు పట్టుకోవడం వెంటనే కత్తిసి అది చేతి తగ్గించి ఆ లోపల ఇక్కడ 100 మీద వచ్చాయి. ఏ చెప్పి ఏమైపోతారు అక్కడ యేసు ప్రభు వారు కవర్ చేశారు కాబట్టి చెప్పింది. అది శివుడు కనిపించాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమైపోయింది పరిస్థితి? హల్లెలూయా. మొత్తం శిష్యులందరూ కూడా అందరూ శివుడు ఎగిరిపోయి దేవుని స్తోత్రం. అప్పుడు ప్రభు వాడిని మందలించి కత్తి పట్టుకున్న వాడు కత్తి చేస్తే నాశనం అవుతాడు అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఆయన జాయింట్ చెప్పాను, ఏ విత్తుతామో అదే కోసం. దేవుని స్తోత్రం. గోధుమలు విత్తామా గోధుమలకి వస్తాం, వరి విత్తామా వరికి వస్తాం, మామిడి విత్తామా మామిడికి వస్తాం. మామిడి వేసి జామ పోయాము, వరి వేసి గోధుమలు పోయాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మనం దేవుని ఏది చేయాలనుకుంటామో దాని ద్వారా వాడి కీడు, కత్తి పట్టుకున్న వాడు కత్తి ద్వారానే నాశనం అవుతాడు. దేవుని స్తోత్రం. నిజంగా ఇలాంటి కత్తి చూసే పేతురు ఆయన మార్పండి. నిజంగా నన్ను ఎలా సిలువైనట్లయినా దేవుని స్తోత్రం కలుగుతున్నాడు. ఈ దుడుగు పేతురు అని పిలువబడిన ఈ దుడుగు పేతురు ఎలా మారిపోయాడంటే, ఎలా మారాడండి? యేసు నామములో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కోపం మానవ సహజం, అది పూర్వం. కానీ యేసుక్రీస్తు ప్రభువులో అది సిలువ వేయబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కోపం ఏం చేయదు? దేవుని నీతిని నెరవేర్చదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆమె ప్రార్థన చేస్తున్నారు ఆయన కోసం. ప్రభు మా ఆయన మార్చండి, ప్రభు మా ఆయన మార్చండి, ఎంతో ప్రార్థన చేస్తున్నారు. ఒకరోజు పాస్టర్ గారు అడిగారట, ఏమయ్యా మీ ఆవిడ కోసం ప్రార్థన చేస్తుంది, సంఘంలో సాక్ష్యం చెప్తుంది, నువ్వు మారాలని, మరి ఏంటి నీ సంగతి అని అడిగారట. ఆయన అన్నాడట, నేను మారకపోవడానికి మా ఆవిడ కారణం అన్నాడు. నేను మారకపోవడానికి అదేంటి అన్నాడట. మా ఆవిడ నోరు ఎంత అంటున్నారు కాదు. ఈవిడ ఏ యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ ఎలాగైపోతారనే ఉద్దేశంతో నేను ఎలాగైపోతానేమో మారలేదన్నట్టు. దేవుని అప్పుడు వెంటనే పాస్టర్ గారి పొరపాటు ఇదేంటి భక్తులు ఎంత ప్రార్థన చేస్తుంది, రొమ్ము వేసుకుని ప్రార్థన చేస్తుంది, బోరు ఏడుస్తూ ఉంటుంది, ఎందుకు ఆయన మాటని చెప్పి ఆయన చెప్పి సరే అని చెప్పి ఆవిడ దగ్గర పాస్టర్ గారు వెళ్ళి, ఏంటమ్మా ఏంటి పరిస్థితి, మరి మీ ఆయన గారు నీకోసం వచ్చి సాక్ష్యం చెప్పారు, నీ నోరు చాలా మంచిదట, డ్రైనేజీ లాంటిదట, మరి ఏంటి సంగతి, ఎవరు క్లీన్ చేయగలదా ఏంటని అడిగాడు. అప్పుడు ఒక అర్థమైపోయింది. ఏం తీసుకోవచ్చు ఎలాంటిది చెప్పడమ్మా, డ్రైనేజీ అంటే అన్నీ ఉంటాయి ఇంట్లో. స్తోత్రం. చాలా నోరు అన్నీ ఉంటాయి. హల్లెలూయా. సరే ఆ మాట అడుగుతున్నాడు కదా, ఎక్కడ తగిలేసిందాడు. ఆ వారంలో జరిగిన విషయం ఏంటంటే, ఆయన ఒక ఎక్కడికి వెళ్ళాడట, చేపలకి ఎక్కడికి వేటకి వెళ్ళాడు, వచ్చేసేటప్పుడు పాప ఏదో విలువైన వస్తువు ఏదో ఉంటుంది, దాన్ని తగిలించాడు. అది బయట మొక్కలైపోయింది. మొక్కలైపోతే అయ్యారు పాపం ఆ చేయదు. ఇది ఎందుకు తిట్లు దండకం భరించలేక చేసుకున్నాడట. పెట్టేసుకుంటే ఇవి మాత్రం చీకు తెచ్చి ఆయన చేసి, ఏమి కోపం రాలేదా అన్నాడు. ఎందుకు కోపం అన్నాడు. అదేంటి అన్నాడు. కొన్నిసార్లు పోతే ఏం చేస్తాం, దానికోసం పెద్దగా ఏముంది, ఏ విద్యునా నేనే ఏమిస్తాను. 3-4 నెలలు చూశాడు, 5వ నెల ప్రార్థనకి కూడా ప్రార్థన చేశాడు. మీ మొగులు గుడికి రావడానికి కారకులు ఎవరో మీరే ఆలోచించండి, రాకపోవడానికి. స్తోత్రం చేశాను. హల్లెలూయా. హల్లెలూయా. మీరు చాలా మంచిది, ఒకసారి ఆలోచించండి. జరిగే స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. హల్లెలూయా. మన కోపం అవ్వాలి. హల్లెలూయా. పేతురు కోపం ఎలా మానేసేది? కోపం కోసం చాలా ఉన్నాయి కానీ మనకి సమయం అయిపోయింది.
అలాగే మన కోపం మన కుటుంబాన్ని ఏం చేస్తుంది? చిన్నాభిన్నం చేస్తుంది. కోపం భర్త భార్యలు ఏం చేస్తుంది? విడిపోయేలా చేస్తుంది. అలాగే కోపం కుటుంబాలు ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఎలాంటి కోపం ఉండేదంటే ఏదైనా మాట అంటే చేతులు ఏది ఉంటే అది నేలకేసుకుంటున్నాను. ఎలాంటి కళ్ళదాలు చూసుకుని 50 కళ్ళదాలు కొట్టుకున్నాను. అలాగే ఎవరు పాస్ అయిపోయేది? నేనే పాస్ అయ్యాను. చాలాసార్లు మొగుడి మీద కోపం వచ్చి తగ్గలను బిల్లు ఎత్తేస్తుంటారు. ఎవరు పాస్ అవుతారు? మళ్ళీ మార్చుకోవాలి. కోపాన్ని ఏం చేయాలి? ఎలా కంట్రోల్ చేయాలి? కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలి? సింపుల్గా చెప్పాలి. యేసు ప్రభు నమ్ముకున్నాం కాబట్టి కంట్రోల్ చేయాలి, చేయలేదు. అలాగే నేను సిలువ వేయబడ్డాను కనుక మీరు కూడా సిలువ వేయబడినంతే. అలాగే నువ్వు ఏమాత్రం కోపడినా యేసు ప్రభు వారిని రోడ్డు మీదకి లాగేసినట్టే. యేసు ప్రభు వారిని రోడ్డు మీదకి లాగేసినట్టే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే గుళ్ళో మంచి ప్రార్థన ఉంటుంది, రవ 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 ఉంటుంది, అన్నీ ఉంటాయి, బాగానే ఉంటాయి. కుళాయి దగ్గరికి తయారు వచ్చినట్టు అక్కడ పాస్టర్ గారికి తెలిసిందంతా ఈవిడ రవరవే తెలుసు. అవి బాబు చాలా ప్రార్థన కోరాలి అనుకుంటున్నాడు. తీరా ఆయన వెళ్తున్నాడు వాళ్ళ ఇంటికి. అప్పుడే కుళాయి ఇచ్చింది. కుళాయి దగ్గర గిద్దెలు పొగులుతున్నాయి, రకరకాల జాకెట్లు పడుతున్నాయి, రవరవలు అయిపోతుంది, వాయిస్ ఎక్కడ ఇంకేమవుతాయి. ఈవిడ పాస్టర్ అయ్యగారు వందనాలండి, ప్రభావ శాఖారంతా ప్రభావ అయ్యగారు ఉన్నాడు. ఎక్కడ బయట పొద్దు ఇప్పుడు కూడా కానీ మనం ఏమవ్వాలి? సిలువ వేయబడిన వారు. దేవుని స్తోత్రం. ఇదివరకు చెప్పిన ఒక తల్లి కోసం నీతి మందులు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం అనమాట. కనుక మరలా చెప్పుకోవచ్చు. ఆ జగన్నాథపురంలో ఆ తల్లి మంగయ్యమ్మ వీధి కుళాయి దగ్గరికి వెళ్ళిందంటే దడట. ముందు దానికి ఇచ్చేంద్ర పోవాలి, లేదంటే బిందులు పగలబడుతుంది. అలాగే ఆవిడ పరిస్థితి ఏమైపోయిందిరా కొద్ది రోజుల కంటే అక్కడ బిందెట్టి అలా నిల్చోగలుగుతా 2 గంటలు చెప్పు. అప్పుడు ఎవరో దయచేసి అమ్మ దానికి మళ్ళీ కోపం వచ్చిందంటే మనం నీళ్ళు కొట్టుకోలేము, ఆ నీళ్ళు ఇచ్చేయండి అమ్మ. అరే ఇది ఎట్లా మారింది? ఆవిడ చనిపోయినప్పుడు సాక్ష్యం చెప్పారు చుట్టుపక్కల వాళ్ళు, అన్నీ ఇచ్చారండి గోరుని. ఆవిడ సాక్ష్యం చెప్పి దేవుని స్తోత్రం. ఆమెతో పాటు ఆమె భర్తని 70 సంవత్సరాల వ్యక్తిని దేవుని మందిరానికి తీసుకుని వచ్చేది, గోరుని తీసుకుని వచ్చేది. హల్లెలూయా. ఎవరిలో మార్పు? భార్యలో మార్పు భర్తను దేవుడి సన్నిధికి నడిపించింది. నీలో మార్పు నీ అన్నదమ్ములకు కానీ, నీ అక్క చెల్లెలకు కానీ, నీ బంధువులకు కానీ, నీ తండ్రిలో కానీ ఎవరైనా నీ మూలంగా మారేరా? ఛాలెంజ్. నేను చెప్పగలను, మీరు చెప్పగలరా? ఇదిగోనంటే నీ ప్రభు నమ్మకం మా అమ్మ మారిపోయిందండి, మా నాన్న మారాడండి, మా అన్నకు మారాడండి, మా ఆడపిల్లలు మారాడండి, మా ఆడపిల్లలు మారాడండి. ఎవరు మారుతుంది? వెతుకుతున్నాం. సాక్షి లేని బ్రతుకు కూడా ఒక బ్రతికేనా అంటాను నేనైతే. పనికి మాలిన విషయాల్లో కోపం తెచ్చుకోవడం కాదు. క్రీస్తు కొరకైన రోషం కలిగి ఉండాలి. మన దేవుడు రోషం కలిగిన దేవుడు, ఆయన కొరకు రోషం కలిగి ఉండాలి. ఏమిటి రోషం అంటే? యేసు ప్రభు కొరకు చావడానికి సిద్ధంగా ఉండాలి, కానీ నీ నోరు బయటికి రావాలి. మరి నీ కోపం దేవుని నీతిని నెరవేర్చు. నీవు ఎప్పుడైతే మౌనంగా ఉంటావో అద్భుతాలే జరుగుతాయి. ఏం జరుగుతాయి? అద్భుతాలే. నోరు చేయలేని పని మౌనం చేస్తుంది. అద్భుతాలు. యేసు ప్రభు వారి మౌనం. ఆ రాత్రి యేసు ప్రభు వారిని తీసుకుని వెళ్ళారు. యేసు ప్రభు అంటారు, నువ్వు మాట్లాడవా అంటారు. ఆయన మాట్లాడలేదు. యేసు ప్రభు మాట్లాడుకుంటావు అనడం ద్వారా ఎన్నది జరిగి తెలుసా? హల్లెలూయా. పిలాతు భార్య అప్పటి వరకు ఆయనతో మాట్లాడలేదు కదా, ఆ రోజే మాట్లాడింది. ఆ నీతి మంత్రిని జోలికి వెళ్ళవద్దు అని ఆ రోజే వాళ్ళతో తెలుసు. యేసు ప్రభు మౌనంగా ఉండడం ద్వారా
గవర్నరు, రాజు, అంతవరకు వాళ్ళిద్దరికి పడదు. ఆ రోజు వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇలా చాలా విషయాలని మనం చెప్పడానికి సమయం ఉంది. మన మౌనము ఇతరుల మార్పుని తీసుకుంటావు. హల్లెలూయా. కొన్నిసార్లు నువ్వు ఎవరితోనైనా నీకు కావాల్సిన వాటిని నువ్వు మాట్లాడకపోతే వాళ్ళ ప్రత్యేకం కలగాలి, వేదన కలగాలి. హల్లెలూయా. వాళ్ళ మాట్లాడాలని ఆరోగ్యం కలగాలి. దాన్ని వర్తించేది క్షమాపణ. హల్లెలూయా. క్షమాపణమే మనకు లేకపోతే మనం కోపం విషయం అమ్మాయి ఉండాలి. అవును ప్రభువా, ఎంతవరకు నేను కోపించి మనం ఎన్ని నష్టపోయిందో ఒకసారి ఆలోచించేది, ఎంత మంచి పేరు పోయిందో ఒకసారి ఆలోచించేది కోపం వల్ల. కనుక ప్రభా, ఈ రోజు నుంచి నా కోపాన్ని తొలగించండి, నేను క్రైస్తవురాలుగా జీవిస్తాను. మన కోపమే మన సొత్తు. హల్లెలూయా. మన కోపం నుంచి విముక్తులు చేసేవారు ఎవరైనా ఉన్నారంటే ప్రభు యేసు. ఎలా విముక్తులు చేస్తారంటే ఆయన మాట మనం ధ్యానించాలి. నేను చివరిగా మాట చెప్తున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం చదువు. నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని. అంతే. యేసు ప్రభు ఇక్కడ ఏం చేయాలట? నేర్చుకోవాలి. ఆయన సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు కనుక. యేసు ప్రభు సాత్వికుడు, గొడవాడేవాడు కాడు, దీన మనసు కలిగిన వాడు, అంతా నీ చెప్పిన జరుగుతుంది కనుక నేను సాత్వికుడిని, దీన మనసు కలిగిన వాడిని కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోవాలి. యేసు ప్రభు దగ్గర మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ప్రేమించుట, క్షమించుట. ఆయన ఆయుధాలు ఈ ప్రపంచంలో రెండే, ప్రేమించుట. ఆ రెండు ఆయుధాలు ఈ ప్రపంచాన్ని జయించింది. దేవునికి స్తోత్రం. ప్రేమ, క్షమాపణ ఎక్కడైతే మనం కలిగి ఉంటామో కోపము, అసూయ, ద్వేషం బయటకు పోతాయి. దేవునికి స్తోత్రం. మోహరించు, ప్రార్థన చేస్తూ ఉంది. నీ కోపమే వాక్యం అర్థం కాకుండా కూడా చేస్తూ ఉంది. నీ కోపమే నీ కుటుంబంలో చిచ్చు పెడతావు. ఇటువంటి కోపం దేవుని బిడ్డలమైన మనకు ఉండకూడదు. ప్రభు చెప్పారు, ప్రయాసపడి భాగం ఇచ్చిన సమస్త జనులారా నా వద్దకు రండి, నేను విశ్రాంతిని కలుగు చేస్తాను. ఎలాగనగా నేను సాత్వికుని దేవమనస్సు కలిగిన వాడు కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోనండి, అప్పుడు మీ ప్రాణంలో విశ్రాంతి దొరుకుతుంటాడు. ప్రభు దగ్గర నేర్చుకుందాం మనం. పేతురు మహాశైలుడు, చాలా కోపి, కానీ ప్రభు కొరకు ఎంత సహించాడు అంటే అతను మారు మనసు పొందిన తర్వాత తిరిగి మారు మనసు పొందాడు. ఆయన నా ప్రియమైన తల్లి, నీలో ఉన్న కోపం నీ సాక్ష్యాన్ని పాడు చేస్తూ ఉంది. ప్రభుని అడుగుదాం, ప్రభా నా కోపం నుంచి నన్ను విడుదల చేయండి, నా కోపం నుంచి నన్ను విడిపించండి ప్రభు అని అడుగుదాం. కోపమే కదా కుటుంబాలను నాశనం చేసి. ప్రార్థన చేసుకుందాం. బ్రదర్ జాన్ ప్రార్థించండి.